అందరికీ నమస్కారం. ఈ భూమి మీద జరిగిన అతి పెద్ద ఈవెంట్ మహాకుంభమేళా 2025. 7,500 కోట్లు ఖర్చు పెడితే 3 లక్షల కోట్ల సంపాదన తెచ్చిపెట్టిందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చిందో మనం గమనించవచ్చు. దీని వెనక ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చేసిన ఏర్పాట్లు, వాళ్ళు వాడిన ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మహాకుంభమేళా ఏర్పాట్ల కోసం 7,500 కోట్లు ఖర్చు పెట్టింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ మహాకుంభమేళా కోసం 1.5 సంవత్సరం ముందు నుంచే ఏర్పాట్లు చేశారు. 9,800 ఎకరాల్లో 150,000 టెంట్లను నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద టెంట్ సిటీని నిర్మించారు. భక్తులకు నడిచే దూరం తగ్గించేందుకు 30 ప్యాంటూన్ బ్రిడ్జెస్ని నిర్మించారు. ఇవి నదిపై తేలి ఆడే బ్రిడ్జీలు. వీటిని మిలిటరీ వాళ్ళు ఉపయోగిస్తుంటారు. ఒక్కొక్క బ్రిడ్జి నిర్మించడానికి 10 నుంచి 15 కోట్లు ఖర్చు అవుతుంది. అంతేకాదు, ఏఐ టెక్నాలజీని కూడా చాలా సమర్థవంతంగా వాడుకుంది యూపీ గవర్నమెంట్. ఏఐ పవర్డ్ కెమెరాస్ అండ్ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసి క్రౌడ్ని మానిటర్ చేశారు. ఎవరన్నా తప్పిపోతే ఈ టెక్నాలజీ ద్వారా వారు ఎటువైపు వెళ్లారో కెమెరా డిటెక్ట్ చేస్తుంది. కుంభమేళా జరుగుతున్నప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ KZF టెర్రర్ అటాక్ చేస్తామని చెప్పి బెదిరించారు. అందుకు యూపీ గవర్నమెంట్ 1000కి పైగా ఉగ్రవాద మూకలకు సంబంధించిన డేటాబేస్ని ఏఐ డ్రివెన్ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్కి జత చేసి సెక్యూరిటీని ఎన్హాన్స్ చేశారు. ఎన్నో డ్రోన్స్ను వాడారు. ఏరియల్ డ్రోన్స్ని కాకుండా అండర్ వాటర్ డ్రోన్స్ను కూడా సర్వేలెన్స్ కోసం ఉపయోగించారు. ఈ అండర్ వాటర్ డ్రోన్స్ ద్వారా లో లైట్లో కూడా ఎవరన్నా మునిగిపోతుంటే పసికట్టి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది డ్రోన్. అలాగే 50,000 మంది పోలీసులను విధుల్లో పెట్టారు. పారామిలిటరీ ఫోర్సెస్ అయినటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని, CRPFని రంగంలోకి దించారు. సైబర్ స్కామ్స్ నుంచి భక్తుల్ని కాపాడేందుకు ఒక పెద్ద టీంని ఏర్పాటు చేశారు. కుంభమేళా జరుగుతున్నప్పుడు 44 వెబ్సైట్స్ ఈ ఈవెంట్స్ని టార్గెట్ చేసి భక్తులను మనీ స్కామ్స్కి గురి చేయాలని చూశారు. అలాగే కుంభమేళా చుట్టూ పదుల సంఖ్యలో డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఎవరన్నా తప్పిపోతే నిమిషాల వ్యవధిలో వాళ్ళని కనుగొనేవాళ్ళు. అక్కడ ఏర్పడుతున్న వేస్టేజ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి 10,000 మంది మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. జనవరి 19న 18 టెంట్స్ కాలిపోయి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అలాగే జనవరి 29న ఒకేసారిగా ఒక సంగమం వైపు భక్తులందరూ రావడంతో తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది బాధించాల్సిన విషయం. ఇలా ఈ కుంభమేళా భక్తుల యొక్క ఆధ్యాత్మిక యాత్రే కాకుండా ప్రభుత్వానికి ఎంతో సంపదను తెచ్చిపెట్టింది. మహాకుంభమేళా కేవలం ఆధ్యాత్మిక సంఘటన మాత్రమే కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భక్తి, ఆర్థిక మరియు సాంస్కృతిక ఉత్సవం. కోట్లాది మంది భక్తులు, యోగులు, సాధువులు మరియు పర్యాటకులు ఈ మహోత్సవానికి హాజరవుతారు. భారతీయ ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు. ఈ పవిత్ర మేళ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కూడా విస్తృత ప్రభావాన్ని చూపిస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయినటువంటి వి అనంత నాగేశ్వరన్ ఇండియన్ GDPని 6.5% అచీవ్ చేయడంలో ఫైనాన్షియల్ ఇయర్ 2025 గాను కుంభమేళా హెల్ప్ చేసిందని ఆయన చెప్పారు. కాఫీ, టీ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి హోటళ్లు, రవాణా, చివరికి పళ్ళు తోముకునే వేప పొలాలు అమ్ముతూ కూడా ఆ వ్యక్తి 4 రోజుల్లో 40,000 సంపాదించానని చెప్పాడు. ఇంతటి మహాకార్యాన్ని ఎటువంటి టెర్రర్ అటాక్ లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా జరిపించిన యూపీ గవర్నమెంట్కి కృతజ్ఞతలు.